నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు. నేను నీ పక్షమున ఉన్నాను అని చెప్పిన దేవుడు. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన ఎవడు కూడా ఈ భూమి మీద లేడు. ఎలాంటి దేవుడు, దైవం అని చెప్పబడే ఎవడు కూడా ఈ భూమి పైన ఈ యొక్క విశ్వంలో, ఈ యొక్క మానవ మనుగడలో అలాంటి వాగ్దానాన్ని విడుదల చేసిన వాడు లేడు. మన దేవుడు మాత్రమే నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు. అందుకే మన ప్రభు, మన రక్షకుడు, మన దేవాతి దేవుడు, మన విమోచకుడు, మన రాజుల రాజైన యేసయ్య ఆయన వెళ్ళిపోయే ముందు శిష్యులతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను మీతో సదాకాలం ఉందును. హల్లెలూయా. ఐ వుడ్ బి విత్ యూ ఆల్వే ఈవెన్ అన్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఆయన ఒక గొప్ప వాగ్దానాన్ని చేశాడు. ఈ యొక్క విశ్వము ఉన్నంత వరకు, ఈ భూమి యొక్క మనుగడ ఉన్నంత వరకు, మీరు దీనిపైన ఉన్నంత వరకు నేను మిమ్మల్ని విడువను ఎడబాయను, నేను మిమ్మల్ని వదలను, నేను మరువను, నేను విడువను, నేను ఎడబాయను, నేను మీతోనే ఉన్నాను అని గొప్ప మాటను పలికిన యేసుక్రీస్తు ప్రభు మన దేవాతి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతటి గొప్ప దేవుడు మనల్ని ప్రతిదినము కాచి కాపాడుతూనే ఉన్నాడు. ప్రతిదినం మనలందరినీ కూడా సంరక్షించి పోషిస్తూనే ఉన్నాడు. ప్రతిదినం జ్ఞాపకం చేసుకుందాం, ఏ దినము ఆయన మనతో లేడు. ఆయన మనతో లేకపోతే మనం చచ్చిన వారమే, మనం జీవం లేని వారమే. మనం ఉన్నాము అంటే ఆయన ఉన్నాడు అని లెక్క. మనము ఉన్నాము, అది కూడా జీవోత్సవం లాగా లేము, కానీ మనము జీవముతో నింపబడి ఆయన కొరకు బ్రతుకుచూ ఉన్నాము. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతోమందిని కనుక మీరు ఇంటర్వ్యూ చేస్తే వారు చెప్తారు, మేము బ్రతికున్నాం కానీ ఆనందం లేదు, మేము బ్రతికున్నాం కానీ సంతోషం లేదు. అర్థమవుతుందా? మేము బ్రతికున్నాం కానీ జీవోత్సవం లాగా ఉన్నాం అంటే అర్థం ఏంటి? వాడు కేవలం పేరుకు బ్రతికే ఉంటాడు కానీ జీవం అన్నదాన్ని అనుభవించకుండా ఉంటాడు. అయితే అలాంటి స్థితి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించలేదు. హల్లెలూయా. అలాంటి ఒక భయంకరమైన గడ్డు స్టేటస్ని దేవుడు మనకు అనుగ్రహించలేదు. అలాంటి నిస్సహాయ స్థితిలో దేవుడు మనల్ని పెట్టలేదు, కానీ ఆయన అత్యున్నతమైన స్థితిలో మనల్ని పెట్టాడు. అలా పెట్టుటకే మనల్ని పేరు పెట్టి పిలిచాడు. మన దేవుడు మనల్ని విడువక ఎడబాయక కాచి కాపాడుతూ ఉన్నాడు, మన తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని ఎప్పుడూ మన జీవితంలో నెరవేరుస్తూనే కొనసాగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇక వేరే ఎవరు చేయలేరు దీన్ని, కేవలం మన దేవుడు మాత్రమే చేయగలడు. యేసుక్రీస్తు మాత్రమే చేయగలడు. మన దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ముందుగానే రక్షకుడైన యేసుక్రీస్తును సిద్ధపరిచిన మన తండ్రి అయిన దేవుడు మాత్రమే దీన్ని చేయగలడు. మన తోడుండి ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మనల్ని ఎల్లప్పుడూ మోటివేట్ చేస్తూ స్టిరప్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇలా చేయగలడు. మన దేవుడు మాత్రమే ఇలా చేయగలడు. ఇక వేరే ఎవరు దీనికి సాటి రారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున మనము ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు స్తుతి చెల్లించాలి, ఆయనకు మహిమ చెల్లించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఇక దేవుడు మన జీవితంలో ఉన్నాడు అంటే మనము బ్రతికి ఉన్నాము అన్నదే లెక్క. హల్లెలూయా. సో పేరుకు క్రైస్తవులుగా ఉండడానికి దేవుడు పిలవలేదు, పేరుకు ఒక లేబుల్ని మనం వేసుకొని ఉండుటకు దేవుడు పిలవలేదు, కానీ విశ్వాసమును అనుగ్రహించి ఆయన దాని యొక్క రుజువును మనం చూచేవారుగా దేవుడు మనల్ని చేయడం జరిగింది. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని, ఆయన దైవత్వాన్ని మనకు అనుగ్రహించి దాని యొక్క శక్తిని మనము అనుభవించే వాళ్ళగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.